అండి ఈరోజు వీడియోలో ఒక మంచి రెసిపీ చూపించబోతున్నాను. పూర్ణాలు అనగానే అందరికీ తెలిసినవే అనుకుంటారు. ఇవి ఎప్పుడు చేసే పూర్ణాలు కాదండి. ఇవి ఎర్రదుంపలతో పూర్ణాలు చేసి చూపిస్తానమాట. సింపుల్గా అయిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఈ వీడియో చూసాక ఒకసారి ట్రై చేయండి. ముందుగా నేను ఎర్రదుంపలు తీసుకున్నాను. ఇవి కిలో తీసుకొని కుక్కర్లో 3 విజిల్ పెట్టి ఉడికించేసాను. ఉడికించేసి అందులో సగం దుంపలు 1/2 కేజీ దుంపలతో చేస్తున్నానండి. ఇలా మెత్తగా మెదుపుకొని ఇప్పుడు సోప్‌కి ఒక గ్లాస్ మినపప్పు, గ్లాసున్నర బియ్యం వేసి నానబెట్టి ఒక 4 గంటలు నానబెట్టి నేను గ్రైండర్ చేస్తాననమాట. ఇప్పుడు ఎర్రదుంప మిశ్రమం నేను కప్పులతో కొలిచి చూపిస్తున్నానండి. 2.5 కప్పులు వచ్చింది. ఈ నేను 1/2 కేజీ దుంపలకి 2.5 కప్పులు వచ్చింది. ఇప్పుడు పచ్చి కొబ్బరి తురుము 1 కప్పు వేసుకోవాలి. నెక్స్ట్ బెల్లం వేసుకోవాలి. బెల్లం 1 కప్పు, మళ్ళీ నెక్స్ట్ అరకప్పు వేసుకోవాలి. ఇది కరెక్ట్‌గా తీపి అనేది సరిపోతుందండి. ఈ క్వాంటిటీలో చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇది మొత్తం అంతా కలిసేలా కలుపుకొని ఇది తొందరగానే దగ్గర పడిపోతుందండి. శనగపప్పు మిశ్రమంలాగా ఎక్కువ టైం అనేది పట్టదు. మనం అలా కలుపుతూ ఉంటే ఒక 5 నిమిషాల్లో చక్కగా మగ్గిపోతుంది అనమాట. దగ్గరగా అయిపోతుంది. ఇప్పుడు ఫైనల్గా కొద్దిగా యాలకుల పొడి వేసుకోవాలి. ఇది రెడీ అయిపోయింది. యాలకుల పొడి వేసుకొని ఒకసారి కలిపేసుకొని దించేసి చల్లారిన తర్వాత మనం ఉండలు చేసుకోవాలి. మనం ఏ సైజు అయితే ఉండలు చేసుకోవాలనుకుంటున్నాం కొద్దిగా చేతికి నెయ్యి రాసుకొని ఆ సైజు ఉండలు చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు పప్పు బియ్యం గ్రైండ్ చేశాను. ఇది కొద్దిగా చిక్కగా చేశాను. చిటికెడు సాల్ట్, ఒక పావు కప్పు పంచదార, ఒక 2 స్పూన్లు బొంబాయి రవ్వ వేసుకొని బాగా బీట్ చేసుకోవాలన్నమాట. ఎంత బాగా బీట్ చేయాలంటే సోప్ అనేది అంత బాగా వస్తుంది. ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేశాను. ఇలా సోప్లని ఉండలు వేసుకొని ఒక్కొక్కటిగా వేసేసుకోవడమే. ఇలా పప్పు బియ్యం బొంబాయి రవ్వ వేయడం వల్ల పైన క్రిస్పీగా వస్తాయండి. లోపల పూర్ణం కూడా చాలా సాఫ్ట్గా ఉండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఎప్పుడు చేసే బూరెలు కాకుండా ఇలా ఒకసారి ఎర్రదుంపలతో ట్రై చేసి చూడండి. ఎవరైనా చుట్టాలు వచ్చినా ఇలా కొత్తగా ట్రై చేయండి. దేంతో వండారనేది కూడా తెలియదు, అంత టేస్ట్ అయితే బాగుంటుంది. ఒకసారి మంచిగా వేగిన తర్వాత తీసేసి పక్కన పెట్టేసుకోవడమే. ఇలాగే నేను రెండో వాయి కూడా వేసానండి. నేను తీసుకున్న క్వాంటిటీకి నాకు 30 పూర్ణాలు అనేవి వచ్చాయన్నమాట. ఇప్పుడు అన్నీ ఇలాగ వేసేసుకొని మంచిగా వేగనివ్వాలి. వేగిన తర్వాత తీసేసుకోవడమే. అంతేనండి, చాలా సింపుల్ కదా, ఈజీగా కూడా అయిపోయింది. మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.